మార్నింగ్ బెడ్ కాఫీ. ఈ బెడ్ కాఫీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ కార్టిజాల్ స్పైక్ అవుతుంది. మన బాడీలో డ్రైనెస్ పెరుగుతుంది. అండ్ వాత ఇంబాలెన్స్ వస్తుంది. దీనివల్ల వాత డిజార్డర్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. సో, దీన్ని జస్ట్ చిన్న కరెక్షన్ చేసుకోవాలి. ఏం లేదు. మార్నింగ్ లెగ్గానే ఒక గ్లాస్ వార్మ్ వాటర్ తాగండి. చక్కగా మోషన్ అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత కాఫీ తీసుకోండి. సో, నో ఇష్యూ. నెక్స్ట్ సెకండొచ్చి మనం ఎక్కువగా నైట్ టైమ్ పడుకునే ముందు తీసుకునే ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నైట్ టైము ఎక్కువ ఫర్మెంటేషన్, ఈ ఫ్రూట్ ఫర్మెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ వచ్చే ఇన్ఫ్లమేషన్స్ అయ్యే కండిషన్స్ కూడా ఎక్కువున్నాయి. సో, కాబట్టి ఫ్రూట్ నైట్ టైమ్ స్కిప్ చేసి సన్‌సెట్ మనకి ఈవినింగ్ లోపల ఏ టైంలో అయినా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇష్యూ వచ్చి తినగానే పడుకోవడం. చక్కగా నైట్ తినగానే పడుకోవడం ఆర్ మధ్యాహ్నం తినగానే పడుకోవడం ఇట్లాంటివి చేయొద్దు. ఇలా చేయడం వల్ల కఫా ఇంబాలెన్స్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో, మనం తిన్న తర్వాత ఒక 400-500 స్టెప్స్ తీసుకోండి. ఆ తర్వాత స్లీప్‌కెళ్ళొచ్చు. అందరూ ఈ టిప్స్ చక్కగా చేంజ్ చేసుకుంటే గనక బాడీ మంచిగా కంట్రోల్‌లో ఉంటది. అందరూ హ్యాపీగా ఉండండి.